హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసుకొని తిన్నామంటే రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని కొంచెం కాగనివ్వాలి. మరి మరగాల్సిన అవసరం లేదు, కొంచెం కాగితే సరిపోతుంది. మనకి ఇలా పొగలు వస్తుంటాయి చూడండి, ఇలా కాగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఓట్స్ వేసుకోవాలి. నేను రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను. ఇది మనకి ఇద్దరికి సరిపోతుంది. ఓట్స్ వేసాక ఒకసారి కలిపేసుకోండి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళని కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అదే మీరు మామూలు ఓట్స్ తీసుకున్నారనుకోండి, 3/4 కప్పు నీళ్ళు వేసుకోండి. 1/2 కప్ ఓట్స్కి 3/4 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి ఇవి ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. అందుకని 1/2 కప్పు ఓట్స్కి నేను 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా నీళ్ళని పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజ్ కిరాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ వేసాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటో కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి నానబెట్టిన చియా సీడ్స్ అండి. 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్లో 1 కప్పు నీళ్లు పోసేసి రాత్రంతా నానబెట్టేశాను. 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి చియా సీడ్స్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాలనుకుంటే నైటే నానపెట్టేసుకోండి, మార్నింగ్ అంతా చక్కగా నానిపోతాయి. అవన్నీ వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు చిక్కటి పెరుగు నేను కొంచెం గిన్నెలో వేసుకుని స్పూన్తో లైట్గా బీట్ చేసి వేసుకుంటున్నాను. ఈ చియా సీడ్స్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. పెరుగు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు ఇందులో వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, అవిసె గింజల పొడి, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, వేయించిన అవిసె గింజల పొడి, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏం వేయట్లేదండి, లైట్గా మైల్డ్గా ఇలాగే ఉంచేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని ఇలాగే తినేయచ్చు. ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఓట్స్, అవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఆ ఓట్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఓట్స్ హెల్త్కి చాలా మంచిదండి. ఓట్స్ చాలామంది ఇష్టపడరు కదా తినడానికి. ఇలా చేసి పెట్టండి, అసలు ఓట్స్ వేశారని చెప్తే కానీ తెలియదు, అంత బాగుంటుంది. ఓట్స్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని, మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకుని తినే ముందు ఇందులో వేయించిన పల్లీలు, అలాగే వేయించిన గుమ్మడి గింజలు కొన్ని వేస్తున్నాను. ఇవి చివర్లో వేసుకుంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంటే బాగుంటుంది. మీరు అస్సలు ఆయిల్ లేకుండా ఫుడ్ తినాలి అనుకుంటే దీన్ని ఇలాగే సర్వ్ చేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. లేదు పోపు పెట్టుకోవాలనుకుంటే కొంచెం 1 స్పూన్ నూనెతో పోపు అయినా వేసుకోవచ్చు. పోపు లేకపోయినా బాగుంటుంది. నేనైతే కొంచెం పోపు వేస్తున్నాను. 1 స్పూన్ నూనె వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా ఒక 5-6 జీడిపప్పులు వేసేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పులు కూడా హెల్త్కి మంచిదేనండి, లిమిటెడ్గా తీసుకుంటే. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇవి కూడా హెల్త్కి మంచిదే. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇంకా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. పోపు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇదైతే ఇద్దరికి సరిపోతుందండి. ఇలా చేసుకుని 1 బౌల్ తిన్నారంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. రూమ్స్లో ఉండేవాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ, అసలు తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. మరి మీరు కూడా ఈ హెల్దీ ఓట్స్ చియా పుడ్డింగ్ని ఇంట్లో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.